హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు మరియు రైతులు ఇలా అనేక మందికి అయితే అనేక పథకాలను అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా మహిళలైతే ప్రతి నెల 2,500 రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ అనేది ఈ 2,500 రూపాయలకైతే ఆమోదం తెలిపింది. ఇక 2,500 రూపాయలు ఎప్పటి నుంచి జమ చేస్తారు, అలాగే ఏ పత్రాలు అనేటివి కావాలి, ఏ రూల్స్ అనేది పెట్టబోతున్నారు, ఇక మహిళలు ఈ డబ్బులు రావాలంటే ఏం చేయాలి, అలాగే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు కాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే ఏ అర్హతలు ఉండాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి, అలాగే రేషన్ కార్డు అనేది తప్పకుండా ఉండాలా, రేషన్ కార్డు లేకపోయినా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తానండి. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు వీడియో అనేది తెలుస్తుంది. అలాగే మిగిలిన వారికి కూడా మీరు చెప్పడానికి కూడా మీకు తెలిసినట్టు మీకు చెప్పడానికి కూడా వీలవుతుంది. అలాగే వీడియోను లైక్ చేసిన వెంటనే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ అనే బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు మీ దోస్తులందరికీ కూడా మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయొచ్చు. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి వీడియోలను మీరు చూడగలుగుతారు. అలాగే పక్కనే పక్కనే గంట వస్తుందండి, షేర్ కాదు గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి కోసం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి అనే ఒక గ్యారెంటీని అయితే తీసుకురావడం జరిగిందండి. ఇక ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ప్రతి నెల కూడా 2,500 రూపాయలు, అలాగే మనకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇలా 3 పథకాలను అయితే పొందుపరచడం జరిగిందండి. ఇందులో మనకు 2 పథకాలు అయితే అమలు కావడం జరిగింది. ఇక ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిసెంబర్ నుంచే మహిళలకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది. ఇక ఇప్పటికీ మనకు ఈ పథకం అయితే కొనసాగుతూనే ఉంది, ఈ పథకం కూడా అమలు అవుతూనే ఉందన్నమాట. ఇక రెండో పథకం చూసుకుంటే మనకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ 500 రూపాయల సిలిండర్ కోసం కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి గ్యాస్ కనెక్షన్ ఉండగా మనకు 99 లక్షల మందికి అయితే రేషన్ కార్డులు ఉన్నాయట. ఇక ఇందులో కేవలం 50 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని 500 గ్యాస్ సిలిండర్కి సంబంధించి. ఇక 500 ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ ఇప్పుడు ఈ పథకం అయితే అమలు అవుతుందండి. ఇంకా దాదాపు రేషన్ కార్డు ఉన్నవారే మనకు గ్యాస్ కనెక్షన్ ఉన్నవారే 1 కోటి వరకు ఉన్నారు. అలాంటప్పుడు మనకు కేవలం 40 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం జరిగింది, 50 లక్షల మంది మాత్రమే. అంటే మిగిలిన వారికి రేషన్ కార్డు లేకుండా ఉండాలి, లేకపోతే మరే ఏదైనా ఇతర కారణం అయితే ఉండాలన్నమాట. ఒకవేళ మీకు రేషన్ కార్డు కనుక ఉంటే ఖచ్చితంగా మీరు 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయానికి కానీ ఎంపీడీఓ కార్యాలయానికి కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు అనేది తీసుకెళ్ళి మీరు ఖచ్చితంగా ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు లిస్టులో కనుక పేరు వచ్చినప్పటికీ మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మహిళలకు 3 పథకాలను అయితే అమలు చేశారండి, 2 పథకాలను అయితే అమలు చేశారండి. ఉచిత బస్సు ప్రయాణం, 500 గ్యాస్ సిలిండర్ అయితే విడుదల చేశారు. ఇక మరొక మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి పథకం ప్రతి నెల కూడా 2,500 రూపాయలండి. ఇక ఈ 2,500 రూపాయలకు సంబంధించి ప్రతి మహిళ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది దరఖాస్తు అనేది చేసుకోవడం జరిగింది ఈ 2,500 రూపాయల పథకానికి సంబంధించి. ఇక మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో నిన్నటి రోజున మన తెలంగాణ కేబినెట్ అనేది భేటీ కావడం జరిగింది. ఇక ఈ భేటీలో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కానీ, డ్వాక్రా మహిళలకు 0 వడ్డీకి సంబంధించి కానీ, అలాగే మనకు ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలకు సంబంధించి కూడా మనకు భేటీలో అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక ప్రతి నెల కూడా మహిళలకి 2,500 రూపాయలు అంటే మనకు ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, ఎంత అమౌంట్ అనేది మనం ఖర్చు పెట్టాలి, అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఎంతమంది దరఖాస్తులు లాంటివి ఆన్లైన్ అయ్యాయి అనే వివరాలన్నీ కూడా సేకరిస్తుందన్నమాట ప్రభుత్వం. ఇక ఈ వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాత మనకు ఒక ఇదైతే రావడం జరుగుతుందంటే అధికారులు మన ఇళ్ల వద్దకే రావడం జరుగుతుంది. ఇక మన ఇళ్ల వద్దకే వచ్చి వారు ఒక సర్వే అయితే చేయబోతున్నారండి. ఏదైతే 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించి
అంగన్వాడీ ఆశా కార్యకర్తలు ఏ విధంగా మన గ్రామాల్లోకి వచ్చి ఒక్కొక్కరు 30 దరఖాస్తులను తీసుకుని ఏ విధంగా సర్వే అనేది చేశారో, వారికి ఒక యాప్ ఇచ్చారో, ఆ యాప్లో ఏ విధంగా వివరాలు నమోదు చేశారో అదే విధంగా కూడా మన తెలంగాణలో కూడా ఖచ్చితంగా మరొక వారం రోజుల్లో అధికారులు అయితే రాబోతున్నారండి. ఈ 2500 రూపాయల పథకానికి సంబంధించి అధికారులు వచ్చి మీ యొక్క ఆధారాలు అనేది చూపించమని అడుగుతారు, సర్వే అనేది చేస్తారండి. అంటే కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు అనేది ఉండాలి, అలాగే ఆధార్ కార్డు అనేది ఉండాలి, ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు బుక్ అనేది కూడా కలిగి ఉండాలన్నమాట. ఇక బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకుని ఉండాలి. 10 సంవత్సరాలకు పైబడి ఎవరైతే ఆధార్ తీసుకున్నారో వారందరూ కూడా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించిందనమాట. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే అధికారులు అయితే వారం 10 రోజుల్లో అయితే మీ ఇళ్ళ వద్దకే వస్తారండి. వాళ్ళు వచ్చినప్పుడు సర్వే చేసేటప్పుడు మీరు ఈ పత్రాలు అంటే ఈ డాక్యుమెంట్లు అనేది ఖచ్చితంగా మీరు చూపించాల్సి ఉంటుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ప్రతి నెల కూడా 2500 రూపాయలను అయితే ఇవ్వబోతుందండి తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా మనకు ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి మనకు ఇప్పటికే అన్ని కసరత్తులు కూడా పూర్తి చేశారండి. ఇక ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా దాదాపు ఒక్కో నియోజకవర్గానికి 3500 రూపాయల చొప్పున అంటే 3500 మందికి చొప్పున దాదాపు కొన్ని లక్షల మందికి అయితే ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారండి. ఇక ఈ పథకం కూడా మనకు తెలంగాణ కేబినెట్ అనేది ఆమోదం తెలిపింది. ఇక ఈ పథకాలన్నిటికీ కూడా ఆమోద ముద్ర వేసి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉందండి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికైతే ప్రతి నెల కూడా 2500 రూపాయలు పక్కా అండి. ఈ 2500 రూపాయలు అనేది వేసేయడం జరుగుతుంది. ఇక దీంతో పాటు కూడా మనకు ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి. నియోజకవర్గానికి 3500 మందికి చొప్పునైతే ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. ఇప్పటికే మనకు అన్ని అర్హతలు ఉంటే కనుక మీరు దరఖాస్తు చేసుకోవచ్చండి. మీకు దగ్గర రేషన్ కార్డు లేకపోయినా కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోండి. మీకు రేషన్ కార్డుకు సంబంధించి కూడా మనకు అధికారులు అయితే కసరత్తులు అయితే ప్రారంభించారండి. రేషన్ కార్డు కూడా మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించబోతున్నారు. కాబట్టి ప్రతి నెల కూడా మహిళలకు 2500 రూపాయలు వస్తాయి. కాబట్టి మీ ఇంట్లో మీకు రేషన్ కార్డు అనేది లేకపోయినా కూడా మీరు ఈ పథకానికి అయితే దరఖాస్తు చేసుకోండి. తర్వాత రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీరు ఈ పథకంలో డబ్బులు అనేది మీకు వేయడం జరుగుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించిందండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికి 2500 రూపాయలు రావాలంటే మీరు రేషన్ కార్డు లేకపోయినా కూడా కొత్తగా అనేది దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు ప్రతి నెల కూడా 2500 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందనమాట. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఈ పథకాలను ఉపయోగించుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి కీలక అప్డేటు. వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తేనే మరింత మంది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. పక్కనే సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని.